ఆమె చేసే పొద్దున్న నుంచి చేసే జాబ్ ఎట్లుంటుందంటే పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి. ఆమె జాబ్ చేస్తే ఆమె క్యారేజ్ కట్టుకొని పోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. భర్త ఒకవేళ సోమరిపోతే అయితే పూర్తిగా ఆమెనే చూసుకోవాలి. ఇంకా ఏ డ్యూటీ కన్నా సెలవు దొరుకుతుందేమో కానీ భార్య అనే డ్యూటీకి మాత్రం సెలవు దొరకదు. కాబట్టి ఇంకా మనం హ్యాపీగా ఉండడు పక్కన పెట్టేసి గొడవలు, డైవర్సీ కేసులు, లేకపోతే నీ నీ మీ అమ్మ మంచిది, మా అమ్మ మంచిది, ఎన్ని ఏం లాభం చెప్పండి? ఎవరింట్లో అయితే భార్య ఉంటుందో వాళ్ళ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి భార్యను పూర్తిగా కంటిన్యూగా ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మార్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత భర్తది. సార్, మీ దృష్టిలో భార్య అంటే ఏమిటి? నా దృష్టిలో భార్య అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ. ఎందుకంటున్నా అంటే ఆమెకు మనము ₹1,00,000 కాదు, నువ్వు 5 లక్షలు ఇచ్చినా తక్కువనే. ఆమె చేసే పొద్దున్న నుంచి చేసే జాబ్ ఎట్లుంటుందంటే పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి. ఆమె జాబ్ చేస్తే ఆమె క్యారేజ్ కట్టుకొని పోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. భర్త ఒకవేళ సోమరిపోతే అయితే పూర్తిగా ఆమెనే చూసుకోవాలి. ఎంత పెద్ద జాబ్ అంటే ఆమెది 24/7. భార్య అనే పోస్ట్కు ఇక మన తెలంగాణ భాషలో రికమ్ అనేది లేదు, వెలకట్టలేనిది. రికమ్ లేదు మన దగ్గర. అంటే ఆమెకి ఇక అది స్పేస్ అనేది ఏమి ఉండదు. ఆమె డ్యూటీ తాళి పడ్డది మెడలా అంటే ఇంకా ఆమె డ్యూటీ చేసుకోవాల్సిందే. ఇంకా డ్యూటీ ఎప్పుడైనా ఆన్ డ్యూటీయే. ఇంకా ఏ డ్యూటీ కన్నా సెలవు దొరుకుతుందేమో కానీ భార్య అనే డ్యూటీకి మాత్రం సెలవు దొరకదు. కాబట్టి భర్తలు కూడా ఏంటంటే భార్యను గౌరవించుకోవాలి, ఆమెను అన్ని విధాలుగా చూసుకోవాలి. ఇలా మనము భార్యలు చనిపోయిన భర్తలను చూస్తే చాలా బాధేస్తుంది. వాళ్ళు ఏంటంటే భార్య చనిపోయిన తర్వాత బాధపడతారు, రియలైజ్ అవుతారు. మరి బతికున్నప్పుడే మంచిగా చూసుకోవాలి కదా. ఏదో ఆమె టైం అయిపోయింది, ఆమె కాలం చెందింది, దానికి నువ్వేం చేయవు నేనేం చేయ, కానీ మొత్తం ఉన్నప్పుడు ఏంటంటే మంచిగా చూసుకోవాలి. ఆ చనిపోయిన భర్త దగ్గరికి పోయి అడిగితే, సార్ నా భార్య ఉంటే బాగుంటుంది సార్, నా భార్య ఉంటే నన్ను అన్ని విధాలుగా చూసుకుని సార్. ఎవరన్నా పని మనిషి పెట్టుకుంటే 20,000 జీతం తీసుకొని కూడా ఆమె పొద్దున్న ఏదో 9 గంటలకు 10 గంటలకు వస్తుంది, మళ్ళీ 5-6 గంటలకు వెళ్ళిపోతుంది. అందుకోసము భార్య అనే జాబు ఎవ్వరూ చేయలేరు, అది ఎవరితోని కాదు. ఎవరింట్లో అయితే భార్య ఉంటుందో వాళ్ళ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి భార్యను పూర్తిగా కంటిన్యూగా ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మార్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత భర్తది. తను లేనప్పుడు మనం ఉంటే బాగుండు అనుకునే కంటే ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలి. 100% ఎవరైతే అట్లా చూస్తారో ఆ ఇల్లు సుఖంగా ఉంటది. చాలా మంది ఏంటంటే పట్టించుకోరు భార్యను, ఏదో ఇక ఆమెను హింసించడము, కొట్టడము, తిట్టడము, ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇలా మనకు లైఫ్ స్పాన్ కూడా 100 నుంచి మనం 60కి పడిపోయినాం. 60 ఏళ్ళల్లో మనకు పెళ్ళయింది, 30-35కో పెళ్ళిళ్ళు అవుతాయి, లేట్ మ్యారేజ్లే ఉన్నాయి అన్ని. మరి కనీసము ఆ 20-25 సంవత్సరాలన్నా మనం ఇద్దరం హ్యాపీగా ఉండాలి కదా. ఇంకా మనం హ్యాపీగా ఉండడు పక్కన పెట్టేసి గొడవలు, డైవర్సీ కేసులు, లేకపోతే మీ అమ్మ మంచిది, మా అమ్మ మంచిది, ఎన్ని ఏం లాభం చెప్పండి? ఎన్నిటి వల్ల ఎలాంటి లాభం లేదు. కాబట్టి భర్త అనే వ్యక్తి ఎప్పుడైనా భార్యను మంచిగా చూసుకుంటాడో ఇవాళ 100% స్వర్గస్థులే. స్వర్గంకే పోతారు నా దృష్టిలో, నరకంకి అయితే పోరు. మంచిగా చూసుకోవాలి కదా. మనం నమ్మి వచ్చింది, 30 సంవత్సరాలు యాడ్నో పెరిగింది, మన దగ్గరికి వచ్చింది, వాళ్ళ అమ్మాయి నాయన వదిలిపెట్టి వాళ్ళ గోత్రం మారింది, వాళ్ళ ఇంటి పేరు మారింది, అన్నీ మారినాయి. మరి మారినప్పుడు మనల్ని నమ్మి మన చేతిలో పెట్టినప్పుడు మనం ఎంతో కొంత ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఒక డెఫినేషన్ ఏంటంటే భరించేవాడే భర్త. భరించాలి. మరి భరిస్తలేరు, భరించకపోతే ఏమవుతుంది? మళ్ళీ కేసులు అవుతాయి, మళ్ళీ డైవర్సీ అంటారు. ఇక ఇదంతా ఆమెను మనం ఎంతో కొంత అలవర్చుకోవాలి. మన వాతావరణానికి అలవర్చుకోవడానికి టైం పడుతుంది. ఆ టైం స్పేస్ తీసుకుంటలేరు, ఏమన్నా అంటే డైవర్సీ. కాబట్టి భర్తలు ఎవరైనా కావచ్చు, భార్యను మంచిగా చూసుకునే ప్రయత్నం చేయండి. 100% సుఖ సంతోషాలతో ఉంటుంది.